వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఎది ఎట్లు జరుగవలెనో అది ఎట్లే జరుగుచుండునంచున్ దృఢమౌమది నుండుమన్న రమణుల మొదలైనది నీవ కావే మోహన రూపా. ఆశ్చర్యకరమైన స్థిరమైన అపూర్వ సౌందర్యంతో అలరారే స్వామి వెంకటేశ్వర. నీ సంకల్పంతోనే సమస్త ప్రపంచం సాగుతున్నది అన్న సత్యాన్ని స్వానుభవంతో తెలుసుకున్న రమణ మహర్షి, కర్మానుసారం జరగవలసింది జరగక మానదు, జరగకూడనిది జరగనే జరగదు, కనుక శ్రేష్టమైన పద్ధతి మౌనమే అని అక్షరాలా వ్రాసి ప్రకటించారు. ఈ భావనను దృఢంగా, స్థిరంగా, గట్టిగా మనస్సులో నిలుపుకొమ్మని బోధించారు. ఆ మహర్షికి మూలాధారమైన, ఏకమైన, ఒక్కటైన పరబ్రహ్మము నీవే గదా స్వామి అని నివేదిస్తున్నాం. తమిళనాడు తిరువణ్ణామలైలోని అరుణాచల దేవాలయ పరిసరాల్లో 3 సంవత్సరాల పాటు కఠోర దీక్షతో తపస్సు సాగించిన ఆధునిక యోగి శ్రీ రమణ మహర్షి. 1879-1950 మధ్య జీవించిన ఆ స్వామి 16 ఏళ్ల వయస్సులో అరుణాచలేశ్వర ఆలయంలోని ఒక గుహలో 6 వారాల పాటు నిద్రాహారాలు లేకుండా, క్రిమి కీటకాదులు బాధిస్తున్న శరీరాన్ని లెక్క చేయకుండా నిశ్చల సమాధి స్థితిలో నిలిచిన అసాధారణ సాధకాగ్రేసరుడు. శేషాద్రి స్వామి వంటి కొందరు మహాత్ములు ఆయన్ను గుర్తించి బాహ్య ప్రపంచంలోకి తెచ్చి శరీరాన్ని రక్షించిన తాను మాత్రం ఆ స్థితి నుండి చ్యుతుడు కాకుండా అచ్యుతుడై మౌన దీక్ష కొనసాగించాడు. గురుమూర్తం మొదలైన ప్రదేశాలలో ఉంటున్నప్పుడు వారి తల్లి అళగమ్మగారు వచ్చి ఇంటికి రమ్మన్నప్పుడు ఆయన మౌన దీక్షలోనే ఉండి కాగితం మీద వ్రాశారట. కర్మానుసారం జరగవలసింది జరగక మానదు, జరగకూడనిది జరుగనే జరగదు గనుక శ్రేష్టమైన పద్ధతి మౌనమే అని వ్రాసి ఇచ్చారట. కొందరు మెట్ట వేదాంతులు కూడా ఈ మాటను వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అన్నీ కావాలి, అన్నీ చేస్తూనే ఉంటారు, ఫలితంగా కష్టసుఖాలు అనుభవిస్తూనే ఉంటారు. దీనికి దానికి దోమకు ఏనుక్కు ఉన్నంత తేడా, హస్తి మశకాంతరం ఉంది. శ్రీరమణులు చెప్పింది నేను అనే ఒకే స్థితి మీద మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసిన తత్వం. మనస్సంటే కోరిక, భౌతికమైన ఏ కోరిక లేకపోవటం వల్ల ఆయనకు నిజానికి కర్మ బంధమే లేదు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని కర్మ 3 విధాలు. వీటిని గత జన్మ, వర్తమాన జన్మ, భవిష్యత్ జన్మ అని చెప్పవచ్చు. మనస్సు ధ్యాన నిష్టమై ఉంది గనుక గత కర్మ లేదు, భవిష్యత్ కర్మ రాదు. ఇక వర్తమాన కర్మ, ఇది ప్రారబ్ధ కర్మను అనుసరించి శరీరం వచ్చింది కనుక దానికి అనుగుణంగా జరుగుతుంది, దాని ప్రకారంగా జరుగుతుంది అని శ్రీరమణులు అత్యున్నతమైన భావనతో చెప్పారు. కనుక జరగవలసింది జరగక మానదు, జరగకూడనిది జరగనే జరగదనే మాట చెప్పాలి అంటే అంతటి ధ్యాన నిష్ఠ కావాలి. ఆయన కుమారస్వామి అవతారమని, జ్ఞానావతారమని అంటారు. ఆయన ప్రధానంగా బోధించింది నేనెవరో తెలుసుకో అని.
మనందరికీ నేను అంటే శరీరం అని తెలుసు. కానీ భౌతిక శరీరం లోపల ఒక మహా చైతన్యం ఉంటుందట. అదే రమణ మహర్షి చెప్పే నేను. అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యంలోని అహమే ఆ నేను. దాన్ని అన్వేషించి విచారణ చేసి తెలుసుకోమంటారు మహర్షి. దీనికి ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మాట న ఇతి అనే పద్ధతి. అంటే మనకు తెలుస్తున్నంత వరకు పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తములు, ఇలాగా ఒక 24 విభాగాలు. ఇవి కాదని వాటికి అవతల కేవల చైతన్యంగా ఉన్న తత్వాన్నే నేను అని గుర్తించటం అన్నమాట. ఇది జ్ఞాన మార్గం. ఇదే రమణులు చేసిన సాధన. ఆయన ప్రధానంగా దీన్నే బోధించిన ఆచరణలో భక్తి కూడా కనిపిస్తుంది. అరుణాచలేశ్వరుని ఊరేగింపు వచ్చినప్పుడు ఆయన లేచి నిల్చునేవారని, తండ్రికి కుమారుని అణకువ అని సూర్యనాగమ్మ గారు రమణాశ్రమ లేఖలు అనే గ్రంథంలో రాశారు. అరుణాచలేశ్వరుడే తనను రమ్మన్నాడని, ఆయన అచంచలమైన భక్తితో చివరి వరకు అరుణాచలం వదలలేదు. ఆయన ఉన్న చోటనే అక్కడనే రమణాశ్రమం ఏర్పడింది. కనుక ఆయనకు నిండైన భక్తి కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. నిజానికి భక్తి జ్ఞానాలు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని పెద్దలు చెప్తారు. అంతటి రమణ మహర్షికి ఆధారమై నిలిచిన పరబ్రహ్మతత్వానివి నీవేగదా స్వామి అని శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదిస్తూ ఆ భక్తి జ్ఞానాలను ప్రసాదించమని ప్రార్థిద్దాం. ఇది ఎట్లు జరుగవలెనో అది అట్లే జరుగుచుండునంచున్ దృఢమౌ మది నుండుమన్న రమణుల మొదలైనది నీవ కావే మోహన రూపా.